श्रीगुरुभ्यो नमः। हरिः ओं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 25/4/2024 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం। ముందుగా మేష రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। చాలా అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి। విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి లాభం, బంధుమిత్రులతో అనుకూలత, శుభవార్త శ్రవణం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఉంది। మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభకరంగా ఉండబోతోంది। ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను లాభాలు। రైతులకి శుభయోగం, అనుకూలమైనటువంటి పంట లాభము, మంచి దిగుబడి, దాని సరైన ధరలు వచ్చే అవకాశం। కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షాలు పడుతున్నాయి। అకస్మాత్ వర్షాలు మనకు మనమే చేసిన పాపం అది। అకస్మాత్తుగా రోహిణి కార్డు దగ్గరికి వస్తున్నప్పుడు ఇటువంటి వర్షాలు ఎందుకు పడుతున్నాయి అంటే మనము అడవుల్ని నాశనం చేసుకోవడం, అలాగే మనం వాడేటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రభావం, ఇవన్నీ మనకు మన ప్రమాదాన్ని మనమే తెచ్చుకుంటున్నాం। సరే, ఉపోద్ఘాతం ఎక్కువైంది అనుకుంటారు చాలామంది, సరే అదే విషయం। బట్ వీరికి మాత్రం రైతులకి లాభము, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం లాభాలు, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు। బంధుమిత్రులతో అత్యంత అనుకూలమైన శుభయోగాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు, ఉద్యోగ లాభాలు, విదేశాల్లో కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు। సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభం। ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది। వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి ధైర్యము, స్థైర్యము, ఆర్థిక లాభము, ఆనందయోగము, లోన్ సౌకర్యము, గృహయోగము, ఆస్తి పంపకాల అనుకూలతలు, కుటుంబ సౌఖ్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం। ఒక మంచి వ్యక్తి పరిచయం, రాజకీయ రంగంలో కానీ లేదా వ్యాపారంలో కానీ జీవితంలో కానీ ఆ వ్యక్తి వల్ల మీకు మంచి లాభాలు పొందుకోబోతున్నారు। కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాల లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, శత్రునాశనాన్ని పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు। వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారికి ఆలోచన విధానంలో మార్పులు, అవతలి వాళ్ళు చేసేటువంటి విషయాన్ని గమనించడం, అంటే తదేకమైనటువంటి పరిశీలన మీకు లాభాన్ని కలిగించబోతోంది। ఓపిక మీకు చాలా మంచిది। వాళ్ళు ఆ ఓపిక వల్లనే మీకు కార్యసిద్ధి పొందుకునే అవకాశం, వ్యవహార లాభాలు, విద్యా లాభం, ఉద్యోగ లాభం, వాహన యోగం, పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా మంచి అనుకూలంగా శుభయోగాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, అలాగే రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు। అలాగే విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విద్యాభివృద్ధి బాగా కనబడుతోంది। నూతన గృహయోగము, ధనయోగం, వాహన సౌఖ్యాన్ని పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారులు లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, ముఖ్యంగా వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కనబడుతోంది। కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి। ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది। వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును।
కర్కాటక రాశి వారికి అవమాన స్థితి, తొందరపాటుతనం, చికాకు, గందరగోళ నిర్ణయాలు తీసుకోవడం, లేనిపోని అవాంతరాలు, సోదరులతో కాస్త ఇబ్బందికరంగా ఉండడం, మాట పట్టింపులు, పితృ సంబంధ వర్గం నుంచి కొద్దిగా దుర్వార్త వినేటువంటి అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, లంచగొండులుగా పట్టుబడడం, దేవాదాయ ధర్మాదాయ శాఖలోను, వాణిజ్య పన్నుల శాఖలోను, అలాగే ఈ సంగీత నృత్య నాటక సంబంధమైనటువంటి ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే సాంస్కృతిక శాఖలో పనిచేసేవారు లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. తొందరపాటుతనం, అవివేకంగా మాట్లాడడం, సినిమా రంగంలో కళాకారులకి, క్రీడాకారులకి నష్టాలు పొందుకునే అవకాశం, రాజకీయ రంగంలో అవమానాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టంగా చెప్పబడుతుంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు కూడా ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. మీ వాహనం దొంగిలించబడే అవకాశం, ముఖ్యమైన వస్తువులు చేజారిపోయే ప్రమాదం కనబడుతుంది. అలాగే ఈ మెడికల్ సంబంధమైనటువంటి వాటిలో కానీ, అంటే మెడికల్ షాపులు కానీ, ఫార్మా సంబంధ ఇండస్ట్రీ కానీ అగ్ని ప్రమాదంలో పడే అవకాశం, జాగ్రత్తగా ఉండండి. ఔషధ సంబంధించిన ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఔషధం వల్ల కూడా ప్రమాదాన్ని పొందుకోవచ్చు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, డోర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి నష్టం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుగాను అవమానాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో నష్టం, కష్టకాలం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. ఈ రాశి వారికి కూడా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉదయం 9:27 నుంచి 11:05 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. తప్పకుండా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణ, అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, హయగ్రీవ అష్టోత్తరం, ఈశ్వర ఆరాధన చేయడం వల్ల ప్రశాంతత, ప్రయోజనాన్ని పొందుకుంటారు. మరియు 4 అంకెను అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అదృష్టాది శుభయోగాలు, ధనధాన్య వృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి లాభాలు పొందుకోవచ్చు. కళాకారుల క్రీడగా అభివృద్ధి, రాజకీయ రంగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి. కళాకారుల క్రీడాకారులు ముఖ్యంగా విదేశాల్లో కూడా ప్రదర్శన చాలా బ్రహ్మాండంగా ఉండబోతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులోకి రావడం ఖాయం. విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, రోగనాశనాన్ని పొందుకోవచ్చు, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు, ధనధాన్య వృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ధార్మికమైనటువంటి జీవనాన్ని పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభం, రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకు అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభం. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోనూ అనుకూలత. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినొచ్చు. ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్టయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి వాక్చాతుర్యము, బంధుమిత్రుల సమాగమము, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, ఎగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో మంచి వెసులుబాటు, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలవంతమైన శుభదినం. బంధుమిత్రుల సమాగమం, ఆనందాది శుభయోగం, ధనధాన్య వృద్ధి, కళాకారుల క్రీడగా మంచి అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, రోగనాశనం, బంధుమిత్రులతో సమాగమం, చాలా మంచి ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, అలాగే నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా అదృష్టవంతమైన శుభదినం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కానివ్వండి, అలాగే శుభకార్యాల నిమిత్త ప్రయత్నాలు కానివ్వండి, చాలా బాగుంది. అనుకున్న పని సాధించే అవకాశం, చాలా ప్రశాంతంగా ఉండడం, అలాగే నూతన వాహన యోగం, స్థల లాభము, గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం, అంటే శుభవార్తలు బాగా వినే అవకాశాలు, సత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాల సమసిపోవడం, ప్రేమ వ్యవహారాల్లో అనుకూలవంతుల శుభయోగం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. బంధుమిత్రులతో చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోనూ అనుకూలవంతమైన శుభయోగం. ప్రశాంతమైన వాతావరణం, ధనధాన్య వృద్ధి, అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు లాభము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బణసంచి కర్మాగరం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం. మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో శుభయోగాలు, ధనధాన్య వృద్ధి, శుభకార్యాచరణ, శుభవార్తా శ్రవణం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వ్యస్త చంద్రుడి యొక్క దోషం ఎక్కువగా ఉంది కాబట్టి దూకుడిని చాలా తగ్గించండి, మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి, అనవసరమైనటువంటి వివాదాలకి తెరతీయకండి, ఘర్షణ వదిలేసేయండి. మీ చుట్టూ శత్రువుల మూకలన్నట్టు తెలుసు మనకి. మిమ్మల్ని ఒంటరిగా చేసి మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసినటువంటి వ్యక్తులు చుట్టూ ఉన్నారు, జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా లంచగొండులుగా మిమ్మల్ని పట్టుబడింప చేయడానికి చాలా మంది పన్నాగాలు పంపుతున్నారు, జాగ్రత్తగా. కుటుంబ సభ్యులతో అలాగే బంధుమిత్రులందరూ కూడా మిమ్మల్ని సెంటర్ చేసి రౌండప్ చేసే అవకాశం కూడా, జాగ్రత్తగా ఉండండి. అంటే మీ నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతని వాళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు, ఆవేశాన్ని వాళ్ళు వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు, నాటకాల మధ్యలో ఉన్నారన్న గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్త. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకుండా మీ పరీక్షల మీద రాయండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి, ఎవరికి డబ్బులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం జాగ్రత్త. రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీరు నగదంతా కూడా పట్టుబడే అవకాశం కనబడుతుంది, జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు ఉద్యోగులను తొలగించబడే అవకాశం కనబడుతుంది, వీసా సంబంధ ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. విదేశీ ప్రయాణం కూడా మీకు నష్టాన్ని కలిగించవచ్చును, స్వదేశంలో కూడా ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి. స్నేహితులు అనేటువంటి దుర్మార్గులతో మీరు ప్రయాణం చేయడం వల్ల, ఆ ప్రయాణంలో మద్యపాన సేవనం వల్ల మీరు ఉనికి కోల్పోతారు, జాగ్రత్త. పోలీస్ స్టేషన్లో ఉంటారు, లేదంటే ఆసుపత్రిలో ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. మార్చురీలోకి వెళ్ళకండి, అంతే. ఇంత భయంకరంగా చెప్తారు ఎవరైనా అంటే, నువ్వు నీ ఫ్రెండ్ మందు కొట్టి బండి నడిపి వాహనం నడిపి ఇంకొకరి మరణానికి కారణమవుతారా అంటే, మరి ఇలా చెప్పకపోతే ఇంకెలా చెప్తా నేను. అలాంటి సంఘటన జరిగే అవకాశం. స్నేహితులతో వెళ్తున్నారు కదా, 16 ఏళ్ల పిల్లలు, 17 ఏళ్ల పిల్లలు మందు దాగి కారు వేగంగా నడిపి రండి. ఒకసారి భాగ్యనగరంలో మనకి ఔటర్ రింగ్ రోడ్డు మీద ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంతమంది మైనర్లే ఉన్నారు, ఎంతమంది గంజాయి తాగుతున్నారు. మన పిల్లల్ని మన జాగ్రత్త పెట్టుకోవాలి, తాట తీసేటువంటి క్రమశిక్షణలో పెట్టండి, అప్పుడు సరిపోతుంది. ఇది ఇబ్బందులు పడే అవకాశాలు. మన పిల్లలు ఊసరవెల్లిగా మారుతున్నారు, జాగ్రత్త. సమాజానికి నాశనం కలిగించేవారు. ఇవాళ రేపు పోనీ అని ఎవరో అవతల వాళ్ళకి లిఫ్ట్ ఇస్తే కూడా కొట్టేటువంటి స్థాయికి దిగజారిపోయాం మనం. అటువంటి మతఛాందసపవాదులు కూడా ఉన్నారు ఎక్కువ మంది, జాగ్రత్త. వాళ్ళతో ఎవరికి కూడా మనం సహాయం చేయడం ముందు వేయకూడదు, అది మనకి ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఏదేమైనా ఈ రాశి వారికి అనేక రకాల చికాకులు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, కుటుంబ సభ్యులతో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ధన నష్టం, వ్యవహార భంగం, అవమానాలు, చికాకులు, తొందరపాటుతనం, లేనిపోని ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. అనేక రకాల ధనదాన నష్టాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. లాటరీల వల్ల, జూదం వల్ల మోసపోతారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి. లాటరీలు, జూదంకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల, జ్యోతిష పండితులు, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టంగా చెప్పబడుతోంది. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 50 నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. అలాగే వీరు ఈ సమయంలో, శుభ సమయంలో భగవద్గీత పారాయణ, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేయడం, లేదా దత్తాష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ సమయంలో ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, విదేశీయానం,
ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల అభివృద్ధి, రైతన్నలకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ లాభం, అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు, విద్యార్థులకి సమస్త విద్యాభివృద్ధి, అన్ని పరీక్షలు విజయం ఖాయం, కళాకార క్రీడాకారుల లాభాలు, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణానికి అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, వినియోగదారులకి అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు మెండు కనబడుతున్నాయి. ధనధాన్య వృద్ధి, కార్యసిద్ధి, వ్యవహార లాభం, అలాగే అనేక రకాల వృత్తి విద్యలో కానీ, విదేశాలు వెళ్లే విషయంలో కానీ, శత్రునాశనం, మిత్రలాభాన్ని, లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాల సమస్యపోయేటువంటి అదృష్టయోగం, చేతి నిండా ధనం ఉంటుంది, చాలా మంచి అనుకూలమైన ధన ప్రాప్తి. ఈరోజు వీరికి ఆనందమే జీవనంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ధనయోగము, రుణ విమోచనము, శత్రునాశనం, అలాగే మిత్రలాభము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, వివాహ యోగ్యత, సంతాన యోగ్యత, అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనం, ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, వినియోగదారులకి అనుకూలత ఫలితాలు, కళాకారుల క్రీడక అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభం, రైతన్నలకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, తీర్థయాత్ర సేవన, శత్రునాశనంతో ఆనందమయ జీవనం, కార్మిక సోదరులకి అద్భుత శుభయోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణానికి అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి అనుకూలవంతమైన శుభయోగం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు. ఇవాళ ఏదైనా శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మీకు బాగా అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. భాగ్యయోగం అంటే భార్య వలన అదృష్టం, తల్లి వలన శుభయోగం అంటే తల్లిదండ్రుల వల్ల ఆస్తి పంపకాలు కావచ్చు, భార్య తరపు నుంచి ఏదైనా శుభవార్త వినడం కానీ, సంపూర్ణ ఆరోగ్యం కానీ, ఆకస్మిక శుభవార్త వినడం కానీ తప్పకుండా తిరగబోతోంది. ఊహించినటువంటి ఆర్థిక సౌలభ్యం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ఏమో 10 కోట్లు కూడా రావచ్చు, లాటరీల వల్ల జూదం వల్ల కూడా మీకు ₹1,00,00,000 రావచ్చు. అటువంటి ధనయోగం కనబడుతోంది. అంటే ఒక విశేషమైనటువంటి రాజ్యాధికారం, ధనయోగం లాంటిది పొందుకునే అవకాశం. కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని, రాజకీయ రంగంలో అనుకూలత, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణానికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును, పెట్రోలియం, బేకరీ, వినియోగదారులకి లాభాలు, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణానికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందాది యోగాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ముఖ్యంగా ఉన్నత స్థాయి ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, ఆత్మీయుల కలయిక, ఆనందాది శుభయోగాలు, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు, విశేషమైనటువంటి వ్యక్తులతో పరిచయం, భాగస్వామి వ్యాపారంతో అనుకూలత, అలాగే చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి శుభయోగ, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలతలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభాలు, వృత్తి ఉద్యోగాదుల మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా ఉద్యోగంలో మార్పులు కానీ, అనుకోజోడి బదిలీలు కూడా పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారికి ప్రమాదం, ఊహించని ప్రమాదం, వాహనం వల్ల ప్రమాదం, సర్పాల వల్ల ప్రమాదం, ఇంట్లోటువంటి పెట్ డాగ్స్ వల్ల ప్రమాదం, వంటింట్లో స్టవ్ దగ్గర ప్రమాదం. బాబు ఎంత నీట్ చెప్తున్నాడు వీడు, అసలు వీడికి జాతకాలు చెప్పడం వచ్చా, వీడి నోటెంబడి మంచి మాట రాదా అనేటువంటి కామెంట్ కొద్ది చేయకండి. ఎందుకంటే ఈరోజు మీకు
అష్టమ దోషం ఎక్కువగా ఉంది. అష్టమంలో చంద్రుడు మానసిక పరిపక్వత తొలగిపోవడం, క్రోధము, కామము, ప్రమాదము, మాట తీరే మీకు పెడసరంగా రావడం. మంచి వ్యక్తులే, అసలు వ్యక్తిత్వం మంచిదే, కానీ మాట పెడసరం రావడం, మీరు అనుకున్నది కరెక్ట్ అనుకోవడం, నేనే గొప్పదాన్ని, నేనే గొప్పగా అనుకోవడం నష్టం. రాజకీయ రంగంలో మీరు పూర్తి స్థాయి నిబద్ధత కోల్పోతారు. మీరు తీసుకెళ్లి పంచుతున్నటువంటి నోట్ల కట్టలు పట్టుబడే అవకాశం. ఈ మీనరాశి వారి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ యొక్క పంచేటువంటి ధనం పట్టుబడుతుంది. అది మీకు నష్టము. అది 1-2 కోట్లుగా దాదాపు 50-60 కోట్లు ఉంటుంది. జాగ్రత్త, పట్టుబడే అవకాశం. అంటే పెద్ద పెద్ద తిమింగిలాలే పట్టుబడతాయి, దాని ఎటువంటి సందేహం లేదు. అది ఈ పార్టీ ఆ పార్టీ అనేది, అధర్మంతో ఉన్నటువంటి పార్టీ ఏదైనా సరే పట్టుబడే అవకాశం. ఎందుకు అధర్మమునోడే డబ్బులు పంచుతూ ఉంటాడు, ధర్మమునోడు పంచాడుగా. సరే, ఏదేమైనా నష్టము కష్టంగా చెప్పబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాన్ని కోల్పోవడం, బెంచ్ మీదకి మారబోతుంది మీ ఉద్యోగం. జాగ్రత్త. విదేశీ ప్రయాణం మంచిది కాదు. విదేశాలు ఉన్నవారు బలవంతంగా స్వదేశానికి వచ్చే 2 అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. దస్మా జాగ్రత్త. తొందరపాటుతనము వ్యాపార నష్టాన్ని కలిగించబోతుంది. భాగస్వామి వ్యాపారంతో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కళాకారుల క్రీడకు నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, ఈవెంట్ మేనేజ్మెంట్ కీబోర్డ్ బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నష్టాలు, కళాకారుల క్రీడ నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు ఇబ్బందులు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టం. అనేక రకాల చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, నిర్ధారణ నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకూడదు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, కుటుంబ వ్యక్తులతో నష్టం, అవమానాలు, నమ్మించి మోసం చేసే వ్యక్తులు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మిమ్మల్ని కూడా 10 మందిలో అవమానం చేసే వ్యక్తులు ఎక్కువగా ఉంటున్నారు. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 8:24 నుంచి 9:13, తదుపరి 9:50 నుంచి 10:46 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8, 6 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. భగవద్గీత పారాయణం, మీకు నచ్చిన శ్లోకం చదవండి. మణి సూక్త పారాయణం చేయించుకోండి, లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 1 అరగంట పాటు ప్రశాంతంగా కూర్చోండి. తద్వారా మీకు ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు, శత్రునాశనాన్ని పొందుకోవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.